హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో, డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అదేవిధంగా చాలామంది ఏం చేస్తున్నారంటే మనం అప్లోడ్ చేసిన చాలా టైం తర్వాత వీడియో చూస్తున్నారు అండ్ అప్లై చేస్తున్నారు. ఆ టైంకి ఒకవేళ జాబ్ కానీ క్లోజ్ చేసినా లేకపోతే అప్లికెంట్స్ ఇంకా యాక్సెప్ట్ చేయకపోయినా సరే వాళ్ళు ఇంకా లింక్ యాక్సెస్ అవ్వట్లేదు, ఫేక్ జాబ్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. యాక్చువల్గా ఫేక్ కాదండి. ఫేక్ అయితే యాక్చువల్గా అది క్లోజ్ చేయరు. సో జెన్యూనే కాబట్టి అప్లికేషన్స్ క్లోజ్ అయిపోయాయి అనమాట. అంటే వేకెన్సీస్ క్లోజ్ అయిపోయాయి అనమాట. సో అందుకని చెప్పి వాళ్ళు క్లోజ్ చేస్తారన్నమాట జాబ్. ఎందుకంటే ఇంకా అలా ఓపెన్ చేసి ఉంటే ఇంకా అలా అప్లికేషన్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్ కానీ దొరికేస్తే ఇంకా ఆటోమేటిక్గా ఎవరైనా సరే జాబ్ క్లోజ్ చేస్తారు కదా. సో ఇది కూడా అంతే అనమాట. సో అందుకని చెప్పి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడు మన వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు వెంటనే అప్లై చేస్తే మీరు ఎర్లీ అప్లికెంట్ అవుతారనమాట. ఓకేనా. సో మీరు చాలామంది తర్వాత చూసి అప్లై చేస్తున్నారు. అప్పటికి చాలామంది ఆల్రెడీ వేకెన్సీ వీడియోస్ చేస్తారు కదా. సో దాన్ని బట్టి వాళ్ళకి కావాల్సిన రైట్ క్యాండిడేట్ దొరికేస్తే ఇంకా అప్లికేషన్స్ ఇంకా యాక్సెప్ట్ చేయరనమాట. అందుకని చెప్పి లింక్ యాక్సెస్ అవ్వదు. సో ఫేక్ జాబ్స్ అయితే కాదనమాట. నేను ఆల్రెడీ వెరిఫై చేసి అన్ని చూసే మీకు వీడియో చేస్తాను. సో ఒకవేళ అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతే అప్పుడు వాళ్ళు జాబ్ నోటిఫికేషన్ తీసేస్తారనమాట అంతే. ఓకేనా. సో అందుకని చెప్పి మనం ఇప్పుడు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఓకేనా. అప్పుడు మీరు వెంటనే అప్లై చేస్తే వాళ్ళు మీకు వాళ్ళకి మీ అప్లికేషన్ చూసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎర్లీగా అప్లై చేశారు కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఒక వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనకి ఒక నోటిఫికేషన్ అనేది కోటివిటీ నుంచి రావడం జరిగిందనమాట. మనకి ఒక జాబ్ రోల్ వచ్చేసరికి అసోసియేట్ ఆపరేషన్స్ ఇంజనీర్ అనమాట. అండ్ ఇది కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ ఈ యొక్క ఆపర్చునిటీకి మనకి కొంచెం టెక్ స్కిల్స్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ మొత్తం డీటెయిల్స్ చూసుకుంటే ముందుగా మెయిన్గా రోల్ ఏంటి, మీ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ప్రొవైడ్ టెక్నికల్ సపోర్ట్ టు ఎంటర్ప్రైజ్ క్లయింట్స్ రిలేటెడ్ టు టెక్నికల్ అండ్ ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఓకేనా. సో మీకు ముందుగా ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి మీకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి మిగతా టెక్నికల్ స్కిల్స్ నాలెడ్జ్ అన్ని కూడా వీడియో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అక్కడ చూసుకుంటే మనకి ప్రొవైడ్ టెక్నికల్ సపోర్ట్ టు ఎంటర్ప్రైజ్ క్లయింట్స్ రిలేటెడ్ టు టెక్నికల్ అండ్ ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ అనమాట. అంటే మన టెక్నికల్ నాన్ టెక్నికల్ కోడ్స్ కూడా క్వైరీస్ కూడా రిజాల్వ్ చేయాలి. కాకపోతే ఎక్కువగా మాత్రం మన టెక్నికల్ సపోర్ట్ క్వైరీస్ మాత్రం రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ అదే విధంగా చూసుకుంటే పార్ట్నర్ విత్ ప్రొడక్ట్ సపోర్ట్ ఇంజనీర్స్ అండ్ డెవలప్మెంట్ టీమ్స్ యాజ్ నెసెసరీ టు ట్రబుల్ షూట్ ఇష్యూస్ అండ్ ఇంప్లిమెంట్ రెజల్యూషన్స్ అనమాట. అంటే మీరు డెవలప్మెంట్ టీమ్తో మీకు కలిసి కోఆర్డినేట్ అయ్యి ఒక ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రొవైడ్ వర్క్ అరౌండ్స్ ఆర్ టెంపరీ ఫిక్సెస్ టు ద క్లయింట్ టు అవాయిడ్ ప్రాసెసింగ్ డిస్రప్షన్. అంటే మీరు ఇమ్మీడియట్గా అంటే టెంపరీగా ఇప్పుడు ఒక ఏదైనా ఇష్యూ వస్తే ఆ ఇష్యూనే అంతకాలం టెంపరీగా మీరు క్లోజ్ చేయగలగాలన్నమాట. తర్వాత మీరు పర్మనెంట్గా రైట్ సొల్యూషన్ ఆలోచించి ఫిక్స్ చేయొచ్చు. సో మీరు అలాంటి టెంపరీగా సొల్యూషన్ ప్రొవైడ్ చేసే క్యాపబుల్ ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి విల్ నీడ్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్ అనమాట. అంటే మనకి ఇందులో వర్క్ అనేది షిఫ్ట్స్ వైజ్గా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక జాబ్కి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అనేది ఉండాలన్నమాట. అండ్ అదేవిధంగా అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండర్లైన్ టెక్నాలజీస్ యూజ్డ్ బై క్లయింట్స్ అనమాట. ఓకేనా. జావా, JMS, SQL సర్వర్, ఒరాకిల్ వెబ్ అప్లికేషన్ సర్వర్స్ లైక్ అపాచీ, IBM WS. ఓకేనా. ఎబిలిటీ టు గైడ్ కస్టమర్స్ రిమోట్లీ త్రూ మల్టీ సర్వర్ డిప్లాయ్మెంట్స్ అండ్ అప్గ్రేడ్స్ ఫర్ ఎంటర్ప్రైజ్ ప్రొడక్ట్స్ అనమాట. ఓకేనా. సో మీ యొక్క ఈ యొక్క టెక్ స్కిల్స్ అనేది మీకు ఉండాలన్నమాట. ఓకేనా. అంటే మీరు ప్రొఫెషనల్గా అయి ఉండక్కర్లేదు, జస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నా వీళ్ళు మీకు ట్రైనింగ్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట ఎలా వర్క్ చేయాలనేది. ఓకేనా. సో ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇప్పుడు ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేయాలి అంటే మీకు ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ మీరు ఎక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అప్లై ఫర్ దిస్ జాబ్ ఆన్లైన్ అని చెప్పి ఉంది కదా. సో దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది అనమాట. ఎందుకంటే ఇది డైరెక్ట్గా మీకు చూసుకుంటే డైరెక్ట్గా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కెరియర్స్ పేజ్ నుంచే మీకు చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో వేరే తోడ్పాటి వెబ్సైట్ ఏం కాదు. సో మీరు ఫస్ట్ అకౌంట్ రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అడుగుతుంది. లాగిన్ అయిన తర్వాత మీ రెజ్యూమే ఎంటర్ చేసి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. మీకు ఆల్రెడీ ఇందులో కోటివిటీలో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే పైన మీకు ఉంది కదా రిటర్నింగ్ క్యాండిడేట్ లాగిన్ బ్యాక్ అని చెప్పి. సో అది మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత డైరెక్ట్గా మీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ ఏమైనా ఉంటే దాంతో అప్లై చేయొచ్చు. లేదనుకుంటే మీకు కొత్త అప్డేటెడ్ రెజ్యూమ్ ఏమైనా ఉంటే ఆ రెజ్యూమే అప్లోడ్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది అప్లై ప్రాసెస్ వచ్చేసరికి
అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.